వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మనం పాండవులు ఇంకొకసారి జూదం ఆడారు. అసలు ఒక్కసారి ఆడినందుకే తమ రాజ్యాన్ని కోల్పోయారు, సంపదలు కోల్పోయారు. అసలు అన్నిటికంటే ముఖ్యంగా తమ భార్యకు అవమానం చూశారు. అయినప్పటికీ ఇంకొకసారి పాండవులు ఎందుకు పాచికల ఆట ఆడుంటారు? ఈసారైనా ఆ పాండవులు గెలిచారా, లేకపోతే మళ్ళీ దుర్యోధనుడే గెలిచాడా? ఆ వివరాలు, అలానే పాండవులు అడవుల పాలవుతారు ఎందుకు, ఆ వివరాలన్నీ ఏంటో మనం ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్లుగానే పాండవులు తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. వారు అలా వెళ్ళిపోతే దుర్యోధనుడు ఏమన్నా ప్రశాంతంగా ఉంటాడా ఏంటి? తన తమ్ముడు, తన స్నేహితుడు, అలాగే తన మేనమామతో కూర్చొని ఇలా చర్చిస్తున్నాడు. అసలు నా తండ్రి ఎందుకు వారిని వారి రాజ్యానికి తిరిగి పంపించాడు? అది కూడా బానిసలుగా ఉన్న వారిని. అసలు ఎందుకు ఇలా జరిగింది అని బోర్న విలపిస్తున్నాడు. ఇక అప్పుడు తన మేనమామైన శకుని ఇలా అంటాడు, మేనల్లుడా, ఎందుకయ్యా చింతిస్తావు? మళ్ళీ వారిని జూదానికి ఆహ్వానిద్దాము. ఈసారి నేను ఎలాంటి పన్నాగం పన్నుతానంటే అసలు పాండవులు ఇక్కడెక్కడా ఏ రాజ్యంలో కాదు, ఏకంగా వారిని అడవుల పాలు చేస్తాను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అడుగుతాడు, మావయ్య, వారు ఈసారి జూదానికి వస్తారా? ఇంతటి అవమానం చూసిన తర్వాత మళ్ళీ వస్తారంటారా అని. అప్పుడు శకుని ఇలా అంటాడు, ఏం పర్లేదు, ఈ ధర్మరాజు ఎప్పటికీ ధర్మం తప్పడు. నీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కనుక వారికి మళ్ళీ జూదానికి ఆహ్వానం పంపించినట్లయితే తప్పకుండా వస్తారు అంటాడు. ఇక దుర్యోధనుడు ఏం చేస్తాడు? అప్పుడు వెంటనే తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, తండ్రి, పాండవులు అసలు ఎంత కోపం పగతో రగిలిపోతున్నారో చూశారు కదా. తమ భార్యకు అంతటి అవమానం జరిగిన తర్వాత వారు చూస్తూ ఊరుకుంటారా ఏంటి? ఖచ్చితంగా మా మీద యుద్ధం చేస్తారు. వారు యుద్ధంలో నిలబడినట్లయితే వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారిని ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదు. కాబట్టి మీరు వారిని మళ్ళీ జూదానికి పిలవండి. ఈసారి మేం వేసే పన్నాగాల కారణంగా పాండవులు అడవుల పాలు అయిపోతారు అంటాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహుడు కదా, వెంటనే పుత్రుడు చెప్పినట్లుగానే అసలు రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఇక ఈ కబురు ఇంద్రప్రస్థకు చేరుస్తాడు. ఇక ఆహ్వానం ఇంద్రప్రస్థకు చేరింది. ధర్మరాజు ఆహ్వానాన్ని తిరస్కరించగలడా? లేదు కదా. అలానే మిగతా పాండవులు కూడా ఇలా అనుకుంటారు, మహా అయితే ఏం జరుగుతుంది, మళ్ళీ మన రాజ్యాన్ని దోచుకుంటారు. ఈసారి వారితో యుద్ధం చేసి మన భార్యకు జరిగిన అవమానానికి సమాధానం ఇద్దాం, అలానే మన రాజ్యాన్ని యుద్ధం చేసి గెలుచుకుందాము అనుకుంటారు. ఇక వారందరూ ధృతరాష్ట్రుడి ఆహ్వానాన్ని మళ్ళీ మన్నించి హస్తినకు చేరతారు. ఇక హస్తినాపురికి చేరగానే ద్యూత సభలో శకుని ఇలా అంటాడు, ధర్మరాజా, ఈసారి జూదంలో వడ్డడానికి సంపదలు, రాజ్యాలు ఇవేమీ వద్దయ్యా. ఈసారి ఎవరైతే ఈ పాచికల ఆటలో ఓడిపోతారో వారు 12 సంవత్సరాల పాటు అడవులలో నివసించాలి. అలానే 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలి, అంటే 13వ సంవత్సరం. ఒకవేళ ఆ అజ్ఞాతవాసంలో కనుక పట్టుబడినట్లయితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి అంటాడు. ఇది విన్న ధర్మరాజు సరే అంటాడు. ఇక పాచికలు దొర్లాయి. ఎప్పటిలానే మాయాశకుని చేసిన మాయకు పాచికలు దుర్యోధనుడికి అనుకూలంగానే వచ్చాయి. అంటే పాండవులు ఇప్పుడు వనవాసం చెయ్యాలి అని అర్థం. ఇక పాండవులు కురు పెద్దలు అందరి ఆశీర్వాదం తీసుకుని తమ భార్య ద్రౌపదితో కలిసి వనవాసం చేయడానికి బయలుదేరిపోతున్నారు. కురు పెద్దలందరి కళ్ళల్లో కంటతడి కనపడుతుంది, కానీ ఎవరూ ఏమీ చేయలేరు. కానీ వారికి తెలుసు భవిష్యత్తులో జరగబోయేది కురు వంశ వినాశనమే అని. ఇక కుంతీదేవి తమ పుత్రులని అలానే తమ కోడల్ని చూసుకుని ఎంతో బాధపడుతుంది. హస్తినాపురి ప్రజలైతే ఎంతో బాధపడుతున్నారు. కొంతమంది హస్తిన ప్రజలైతే ఈ పాండవులతో పాటు అడవిలో నివసించడానికి బయలుదేరారు. అది తెలుసుకున్న ధర్మరాజు వారితో ఇలా అంటాడు, మేమే అడవుల పాలయ్యాము, మిమ్మల్ని మేమక్కడ సక్రమంగా చూసుకోలేము, కాబట్టి మీరు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోండి అని. కానీ అందులో కొంతమంది బ్రాహ్మణులు అసలు వినరు. వారు మాత్రం, మేము ఖచ్చితంగా మీ వెంటే వస్తాము, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాము, మీరు ఏం తింటే మేము కూడా అదే తింటాము అని చెప్తారు. అప్పుడు ధర్మరాజు అక్కడ ఉన్న తమ పురోహితుడైన దౌమ్యుడిని ఇలా అడుగుతాడు, వీరికి నేను భోజనం ఎలా పెట్టాలి, మీరే నాకు మార్గం చూపించండి అని. అప్పుడు ఆయన ఈ సలహా ఇస్తాడు, సకల ప్రాణకోటికి ఆహారం అందించేది సూర్య భగవానుడు. కాబట్టి నువ్వు సూర్య భగవానుడిని 108 ఆదిత్య నామాలతోటి జపించమని. ఇక ధర్మరాజు ఆ పని చేస్తాడు. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి
ఒక రాగి పాత్రను ధర్మరాజుకు అందిస్తాడు. అందించి ఇలా చెప్తాడు, ఈ పాత్రలో ద్రౌపది ఏం వండినా సరే అది అక్షయంగా ఉంటుంది, అంటే తరిగిపోకుండా ఉంటుంది అని. అలాగా ధర్మరాజు తమ వెంట వచ్చిన బ్రాహ్మణులకి అలానే అడవిలో ఉన్న మిగతా వారికి కూడా భోజనం పెట్టేవారు రోజు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు పాండవులు అడవులలో నివసిస్తున్నప్పుడు ఏం జరిగింది, భీముడికి ఒక రాక్షసుడితో యుద్ధం జరుగుతుంది, ఆ రాక్షసుడు ఎవరు, ఆ యుద్ధంలో ఏమవుతుంది, ఆ వివరాలని మనం రాబోయే ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇక మీ అందరికీ ఈ రోజు ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.